ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ఈ ముక్కు మీద కోపం ఉన్న ఈ మహిళ పేరు హస్తా సింగ్. ఒక్కసారి అసలు ఆవిడ ఏం మాట్లాడిందో విన్నాం. ఒక్కసారి నాకైతే నిజం చెప్తున్నా, ఆడదేనా అనిపించింది. ఒక రకం లిటరల్ చెప్తున్నా. నేను మహిళ అంటే చాలా గౌరవిస్తా. అలాంటిది ఒక బ్యాంక్ ఉద్యోగి ప్లేస్లో ఉండి ఏం మాట్లాడిందో ఒకసారి. मैं उनको बोल रही हूँ, मैंने इनकी लैंग्वेज में बोला, मैंने सिर्फ बहन बोला था, सिर्फ बहन। मैंने कैमरा अगर हो, अगर उसमें सुनाई दे तो मेरी लैंग्वेज नहीं सुधार पाएगी। ऐसे की तैसे करेगी साले। बिकॉज़ मैं ठाकुर हूँ। मैं रुक जाइए ठाकुर हूँ। अब छोटी मत करना मेरे साथ। మే ఠాగూర్ హూ అంట. ఠాగూర్ అయితే ఏంటి? ఠాగూర్ అయితే వీడు పని చేయదా? హెచ్డిఎఫ్సి బ్యాంకు యూపీలోని కాన్పూర్లో జరిగింది ఈ ఘటన. నేను ఠాగూర్ని అని చెప్పి ఒక కస్టమర్ పైన రెచ్చిపోతుంది ఈ మహిళ హస్తా సింగ్. ఎందుకు వచ్చినావు నువ్వు? పని చేయడానికి కదా వచ్చింది. ఒక కస్టమర్తో వస్తే డబ్బులు వేసుకోవడం, డబ్బులు తీసుకోవడం, డ్రా చేసుకోవడం కాదు కదా. వాళ్ళకి కొంచెం మర్యాద ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. నీకు బ్యాంక్ ట్రైనింగ్లో నేను ఆ పొజిషన్లో కూర్చోబెట్టి నీకు ఆ బ్యాంక్ ట్రైనింగ్లో ఇదే నేర్పిరా? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు ఠాగూర్ అయితే ఏంటి? సరే, ఠాగూర్కి ఏం చరిత్ర ఉన్న కులాలకి మతాలకి భారతదేశంలో ఇప్పటిదాకా నేను ఏపీ తెలంగాణలో అనుకున్నా ఏంటి ఈ క్యాస్ట్లు పిచ్చి. ఇప్పుడు యూపీలో కూడా ఉందా? నాకు నిజం చెప్తున్నా, ఈ ఘటనతో నాకు చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమైంది. మే ఠాగూర్ అని చాలా కరాఖండిగా మాట్లాడుతుంది. ఠాగూర్లు పనిచేయరా? ఠాగూర్లు ఆనందనరా? ఒక భూస్వామ్య చారిత్రక బిరుదది ఠాగూర్ అనే పేరు. నార్త్ ఇండియాలో వాళ్ళని ఓబీసీలుగా పరిగణిస్తారు, అవునా? ఇంకేమన్నా వాళ్ళకి ఏమన్నా కొమ్ములు ఉంటాయా? నేను ఏ క్యాస్ట్కి ఏ కమ్యూనిటీకి వ్యతిరేకం కాదు. కానీ నువ్వు ప్రొఫెషనల్గా ఉండాల్సిన వర్క్ ప్లేస్లో నేను ఠాగూర్ని, నేను రెడ్డిని, నేను చౌదరిని అంటే నువ్వు అక్కడ పనిచేయాల్సింది ఏంటి? నువ్వు ఒక వర్కర్. నువ్వు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వర్క్ చేస్తున్నావు. నీ డెసిగ్నేషన్ ఏదైనా కావచ్చు. ఒక కస్టమర్ ఉంటేనే నీ బ్యాంక్ నడుస్తుంది, నీకు జీతం వస్తాయి, అంతేనా? ఇంకేమైనా ఉందా? సో ఈ హస్తా సింగ్ చేసిన రప్చరు నిజంగా దేశవ్యాప్తంగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. హస్తా సింగ్ గురించి మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.